టిఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క ఒప్పందం అదానీ అంబానీలకు అనుకూలం. ఆ ఒప్పందంలో భాగంగానే ఆగస్టు నెలలో ఎఫ్సిఐ అధికారుల దగ్గర సమావేశం జరిగినప్పుడు భవిష్యత్తులో ఫార్మైల్డ్ రైస్ కొనము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. కేసీఆర్ గారు నిన్న సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఏ మాత్రం మోమాటం లేకుండా చెప్తున్నాడు. ఆగస్టు నెలలో మేము సమావేశానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నది. నువ్వు చిన్న మొల్లిగాను మానే, నీ మెడ మీద కత్తి పెట్టి ఏది పడితే అది రాసిస్తావా? నీ మెడ మీద కత్తి పెట్టే గజ్వేల ఫామ్ హౌస్ రాసిస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇతరులకు ఇస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ కొడుకుని మంత్రివర్గం నుంచి తొలగిస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ బిడ్డని నీ అల్లుని ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా? నీ ఆస్తులు వదులుకోవు, నీ కుటుంబం పదవులు వదులుకోదు మెడ మీద కత్తి పెడితే. కానీ మెడ మీద కత్తి పెట్టిందనే నెపంతో తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చే అధికారం నీకు ఎవరిచ్చిందని నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంతకంటే సిగ్గుమాలిన దుర్మార్గమైన చర్య ఏమని ఉంటుందా? రైతుల హక్కులు కాబట్టి రైతులను గాలికి వదిలేసి, రైతులను చావులకు వదిలేసి, రైతులు సమాధులకు వెళుతున్నా రైతుల హక్కులను కాపాడకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి దొరికిన దొంగవు నువ్వు. ఇవాళ దొంగగా దొరికినవు కాబట్టి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి రాపించుకున్నది. కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి అంటే నీ అవినీతి మీద విచారణ చేస్తామని భయపెట్టినరా? నీ సహారా కుంభకోణంలో జైలుకు పంపిస్తామన్నారా? కాళేశ్వరం కుంభకోణంలో నువ్వు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తోసుకున్న నిన్ను జైల్లో బొక్కలేస్తామని చెప్పినరా? లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నీ కుంభకోణాలను బయట పెడతామన్నారా? లేకపోతే కోకాపేటలో 100 ఎకరాల భూములు కొల్లగొట్టిన నీ జాతిని నీ అవినీతిని బయట పెడతామని అన్నారా? ఏంది నీ మెడ మీద కత్తి అని నేను అడుగుతున్నా. నీ మెడ మీద కత్తి అనే పదానికి అర్థమేందో తెలంగాణ సమాజానికి చెప్పు. నువ్వు అవినీతి పరుడు కాకపోతే నువ్వు నీతిమంతుడివి, తెలంగాణ జాతిమంతుడిని అని చెప్పుకుంటావు కదా. నువ్వు నీతిమంతుడివి, జాతిమంతుడివి, ఢిల్లీ మీద యుద్ధం చేసేవాడివి, నరేంద్ర మోడీ మెడలు వచ్చేటోడివి. నీ మెడ మీద కత్తి పెట్టంగానే నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు ఎట్లా పెట్టామని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను శాశ్వతంగా లేఖ రూపంలో నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా నిన్న పత్రికా సమావేశం పెట్టి రంకెలేస్తున్నాడు కేసీఆర్ గారు. నీ రంకెలు ఉన్న తెలంగాణ సమాజానికి ఉపయోగం లేదు. ఇవాళ నీ విధి విధానాలు ఏందో చెప్పు. తెలంగాణలో పండించిన పంట, ఈ వర్షాకాలానికి సంబంధించిన పంటలో ఇప్పటికి 20% కూడా కొనలే. 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటామంటే 45 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. అంటే 20% మాత్రమే ఇప్పటికి కొనుగోలు చేసింది. ఇంకా 80% కళ్ళాల్లోనే ఉంది, కుప్పలుగా ఉంది. వర్షానికి తడిసిపోయి మొలికెత్తుతుంది. తడిసిన వరి ధాన్యాన్ని ఏం చేయాలి? మొలికొత్తిన పంటల్ని ఏం చేయాలి? చచ్చిపోతున్న రైతుల్ని ఏం చేయాలి? ఏంది నీ విధి విధానం అని చెప్పి ఇవాళ కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ కలిసి చట్టాలను రద్దు చేసిన రైతులు పండించిన పంటను అదానీ అంబానీలు తప్ప ఇంకా వేరే వాళ్లకు కొనుక్కునే మార్గాలన్నీ మూసేసిండు. కొనుగోలు కేంద్రాలు మూతేయడం అంటే రైతులు పండించిన పంటను అదానీ అంబానీలకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించడమే. చట్టాలైతే రద్దయినాయి పార్లమెంటులో అని చెప్తుండ్రు, కానీ వాటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవాళ అదానీ అంబానీలకి దేశాన్ని తాకట్టు పెట్టడంలో భాగంగానే మొన్నటి వరకు చట్టాల రూపంలో అప్పచెప్తామనుకున్నారు. ఇవాళ చట్టాలు రద్దయిన వీళ్ళ విధానాలతోనే రైతులను శాశ్వతంగా అదానీ అంబానీలకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మొత్తం తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ దేశ రైతాంగం మండీ విధానాన్ని రద్దు చేసిన, మార్కెట్ యార్డ్ల విధానాన్ని రద్దు చేసిన, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోయినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనకపోయినా చివరికి రైతులకు దిక్కు అదానీ అంబానీలే అని గుర్తు చేసి ఇవాళ రైతులను వాళ్ళకి అప్పచెప్పే కసాయి పని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నారు.
ఇవాళ కసాయిలుగా మారి దళారులుగా వ్యవహరించి దందాలు చేసి అదాని అంబానీలకి దేశ వ్యవసాయాన్ని మొత్తం కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో మోడీ కేసీఆర్ ఇద్దరు భాగస్వాములే. నిన్న మొన్న బీజేపీ టీఆర్ఎస్ మాటల్ని కిషన్ రెడ్డి గారి కేసీఆర్ గారి ప్రెస్ మీట్లను చూస్తే స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి పారిపోయినాయి. ఈ రైతులు పండించిన పంట అదాని అంబానీలు అగ్గొకు కొనడం తప్ప, వాళ్ళకు అమ్ముకోవడం తప్ప రైతులకు ఇంకొక మార్గం లేకుండా ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో రైతుల పక్షాన దీర్ఘకాలిక పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దీర్ఘకాలికమైన పోరాటాల ద్వారా రైతుల యొక్క పంటకు కొనుగోలు చట్టబద్ధత కల్పించి రైతులను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ 7 సంవత్సరాల టీఆర్ఎస్ బీజేపీ పాలనలో రైతుల నడ్డి విరిగిపోయింది. లక్షలాది మంది రైతులు చచ్చిపోయారు. పార్లమెంట్లో ఇప్పటికైనా రైతుల చావులకు కారణమైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు బేషరతుగా పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి. ఇవాళ కేసీఆర్ గారు ఊకదంపుడు ఉపన్యాసాలు మాని రండి, మీరు ఢిల్లీకి కూర్చోండి, జంతర్ మంతర్లు చావో రేవో తేల్చుకో. తాపకు ముందోసారి చెప్తాడు, పులి నోట్లో తలకాయ పెట్టిన చావుకు దగ్గరకు పోయి వచ్చిన నేను ప్రాణాలను పెట్టి తెలంగాణ తెచ్చిన. ఎందుకయా తెలంగాణను తెచ్చి తెగనమ్ముకోవడానిక, నీ వ్యాపారం చేసుకోవడానిక, నీ కుటుంబం నువ్వు కలిసి 1000 కోట్లు దోసుకోవడానిక? దేనికోసం ఇవ్వాలి ఈ తెలంగాణ? కాబట్టి కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధున్న హైదరాబాద్ వదిలి ఢిల్లీకి రావాలి, జంతర్ మంతర్లో దీక్ష కూర్చోవాలి. కేసీఆర్ జత్తుడో కేంద్రం వరి కొనుగోలు చేసుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలాలి. నువ్వు వచ్చి కూర్చో, నువ్వు చచ్చే వరకు కేంద్రం వరి కొనే వరకు మేము కాపలా ఉంటాం. నీది ఏదో ఒకటి తేలాలి, లేకపోతే ప్రజలు నిన్ను ఉరేసే రోజు వస్తుంది. వరి రైతులను మోసం చేసినందుకు తెలంగాణ సమాజం కేసీఆర్ను ఉరేసే రోజులు తొందరలోనే ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటని మీరు అంటున్నారు. ఇంతవరకు ఒక ఎంపీ మాట్లాడుతున్న ఆయన ఏమంటారు, 12 మంది రాజ్యసభలో వాళ్ళ మీద సస్పెన్షన్ వేశారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి వాళ్ళు పోయింది, వాళ్ళు ఒకటనే తేలింది. దీనికి రేవంత్ గారు సమాధానం చెప్పారంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేరళలో కమ్యూనిస్టులతో కొట్లాడుతుంది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడుతుంది, ఇతర రాష్ట్రాలలో రకరకాల రాజకీయ పార్టీలతోనే ఆయా ప్రాంతాలలో స్థానిక సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో మా పోరాటం కొనసాగుతూనే ఉంది. పార్లమెంటులో కొన్ని అంశాల ప్రాతిపదికన చర్చలు జరిగినప్పుడు వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి వచ్చిపోయే దారిన పోయే దానయ్యలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మల్లికార్జున్ ఖర్గే గారి సమావేశానికి టీఆర్ఎస్ వచ్చినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీని మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఆ సమావేశంలో ఉన్న ఎవ్వరు కూడా కాపాడరు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా టీఆర్ఎస్తో పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ అంత అవినీతి పార్టీ, కేసీఆర్ లాంటి దుర్మార్గమైన నాయకుడితోని జట్టుగట్టే సమస్యనే లేదు. కేసీఆర్ అనేవాడు పరమ దుర్మార్గుడు, అత్యంత అవినీతి పరుడు. ఈ భూమి మీదనే అవినీతి పరుల పోటీ పెడితే కేసీఆర్ కుటుంబమే ముందొస్తుంది. నిజాం నవాబు 100 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి ఎంత సిరి సంపదలు ఎంత ఆస్తుందో తెలియదు, కానీ నిజాం సంపద కంటే 7 ఏళ్ల కేసీఆర్ ఎక్కువ సంపాదించుకున్నాడు. ఇవాళ నిజాం కంటే ఒకప్పుడు ప్రపంచంలోనే నిజాం శ్రీమంతుడు, నిజాం కంటే శ్రీమంతుడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ కుటుంబం. అట్లాంటి కేసీఆర్తో మాకేం సంబంధమే? కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు 16 పార్టీలు వచ్చినాయి. 16లో ఈయనొకడు. కోటి లింగాలలో ఒక బోడిలింగం. బోడిలింగం గురించి మీరెందుకు ఆలోచన చేస్తారు, మేమెందుకు ఆలోచన చేస్తాము? కాబట్టి పార్లమెంటులో జరిగే చర్చలకు కానీ పార్లమెంటులో జరిగే సమావేశాలకు వాళ్ళు వచ్చినా రాకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉన్నది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన కార్యాచరణతో కొట్లాడుతుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుస్పష్టంగా మీకు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా,
కేసీఆర్ నీడ కూడా పడనీయం కాంగ్రెస్ పార్టీ మీద. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేలేదు. అట్లాంటి దొంగతోని చట్టుగా తాడేవాడన్న బుద్ధి ఉన్నాడు. ఎవడన్నా సమాజంలో ఇంత గౌరవంగా బతికేటోడు కేసీఆర్ పక్కన నించుంటాడా? అట్లాంటి కేసీఆర్ తోని మాకేం సంబంధం? నిన్న మీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ వచ్చి జంతర్ మంతర్ల ధర్నా చేస్తే సోనియా గాంధీని తీసుకొస్తున్నాను. నేను కూడా అదే చెప్పిన. కేసీఆర్ వచ్చి ధర్నా చేస్తే కేసీఆర్ చచ్చుడో కేంద్రం వరి కొనుగోలు చేసుడో అక్కడి వరకు కంచేసి కేసీఆర్ చుట్టూ అంటే అంశాల వారుగానైతే కలిసిపోతారు అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ వరి దానికోసం అయితే ఆయన చచ్చుడో వరి కొనుడో తేలాలంటున్నాం. మీరు అది అర్థం చేసుకుంటలేరు. మీరు రైతులకు సంబంధించిన విషయంలో నిజంగానే కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ అంటుండు కదా, ఢిల్లీ మీద యుద్ధం అంటుండు కదా. మోడీని ఈయన చూస్తే మోడీ గజగజలాడుతుండ్రు, మోడీకి లాగు తడుస్తుంది అంటుండు కదా. అదేందో వచ్చి చూపిస్తురా అంటున్నాం. ఓ వీడియో వచ్చింది, మీరు చూసిండ్రో లేదో. పీయూష్ గోయల్తో మీటింగ్లో పోయి కేసీఆర్ ఏమడుగుతారో చూసిరా? నేను చాలా అలసిపోయినా నాకు కాఫీ కావాలి, బిస్కెట్లు కావాలంటుండు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఢిల్లీకి వచ్చింది బిస్కెట్ల కోసం, కాఫీల కోసం. ఆయన సిగ్గుండొద్దా? కొడుకుకు సిగ్గు లేకపోయినా తండ్రికైనా సిగ్గుండొద్దా? ఇట్లాంట గాలినాయల్ని ఎవడన్నా అంత ముఖ్యమైన కీలకమైన సమావేశానికి పంపిస్తాడా? ఒకవేళ మీ దగ్గర వీడియో లేకపోతే నేను పంపిస్తా. పీయూష్ గోయల్తో కేసీఆర్ సమావేశంలో వరి కొనుగోలు గురించి, తెలంగాణ చనిపోతున్న రైతుల గురించి మాట్లాడాలి. నేను పొద్దున్నుంచి చాలా అలసిపోయినా నాకు టీ కాఫీ లేవని ఇప్పించు, టిఫిన్లు పెట్టించు అని అడుగుతాడు. ఇంతకంటే సిగ్గు మాలిన దరిద్రమైనోడు ఎవడన్నా భూమి మీద ఉంటాడా? కళ్ళాలలో కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే కాఫీ తాగాలి, బిస్కెట్లు తినాలని ఎవరికైనా మనిషి అనేటోనికి అనిపిస్తుందా? అట్లాంటి నీచమైన చరిత్ర తండ్రి కొడుకులది. వాళ్ళతో మాకెందుకు మీరు రుద్దుతారు? మద్దతు కాదు, కాపలా కాస్తాం అంటున్నాం. ఆయన చచ్చుడో వరి కొనుడో రెండింటిలో తేలే వరకు మా కార్యకర్తల శ్రేణులను పెట్టి కాపలా కాస్తాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.